ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ తో ఆయన భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన హరీష్ రావు విచారణ అనంతరం నేరుగా ఫామ్ హౌస్ కు బయలుదేరి వెళ్లారు. కాళేశ్వరం విచారణ జరిగిన తీరును కేసీఆర్ కు వివరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఇదే కేసులో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ను కాళేశ్వరం కమిషన్ విచారించింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ తో ఆయన భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన హరీష్ రావు విచారణ అనంతరం నేరుగా ఫామ్ హౌస్ కు బయలుదేరి వెళ్లారు. కాళేశ్వరం విచారణ జరిగిన తీరును కేసీఆర్ కు వివరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే ఇదే కేసులో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ను కాళేశ్వరం కమిషన్ విచారించింది. ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ తో ఆయన భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన హరీష్ రావు విచారణ అనంతరం నేరుగా ఫామ్ హౌస్ కు బయలుదేరి వెళ్లారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, శీలా, కాసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. కాళేశ్వరం కమిషన్ వద్ద విచారణ సమయంలో మాత్రం దాదాపు 20 ప్రశ్నలు కూడా కమిషన్ హరీష్ రావుని అడిగింది. వాటన్నిటికి కూడా సమాధానం ఇస్తూ లిఖితపూర్వకంగా కూడా వాటికి సంబంధించిన పత్రాలు కూడా హరీష్ రావు కూడా కాళేశ్వరం కమిషన్ కూడా అందించారు. అదే విషయాన్ని కూడా ఇప్పటివరకు కేసీఆర్ కూడా వివరించారు. ఈ నెల 11వ తేదీన కూడా కేసీఆర్ కమిషన్ ముందు కూడా హాజరు కాబోతున్నారు. ఉదయం 11 గంటలకు కూడా కమిషన్ ముందు హాజరవుతారని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. కమిషన్కు సంబంధించి కూడా కాళేశ్వరం కమిషన్ ఎలాంటి ప్రశ్నలు అడిగింది, 20 ప్రశ్నలకు సంబంధించిన గతంలో ఆ క్యాబినెట్ అప్రూవల్ ఉందా, క్యాబినెట్ అప్రూవల్ ఉంటే మాత్రం గతంలో ఆ కాళేశ్వరంకి సంబంధించినంత వరకు మాత్రం ఒక ఏదైతే ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేశారో కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి, ఆ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులను ఏ విధంగా తీర్చాలని చెప్పేసి కూడా అప్పులు చేశారు అనే దానిపై కూడా కమిషన్ ప్రధానంగా కూడా దృష్టి పెట్టింది. తెలంగాణలో ఆ పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వడం, అదేవిధంగా మంచినీటి వసతులు కూడా ప్రజలకు అందించడం ద్వారా మాత్రం కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలకు మాత్రం పూర్తి స్థాయిలో ఒక సమాధానం అయితే హరీష్ రావు ఇచ్చారని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా కమిషన్ అడిగిన 20 ప్రశ్నలకు సంబంధించినంతవరకు మాత్రం తమ్మడేటి వద్ద కాకుండా కూడా ఏదైతే మేడిగడ్డ వద్ద మాత్రం కాళేశ్వరం బ్యారేజ్ నిర్మించడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా ప్రధానంగా ఫోకస్ చేసింది. ఈ రెండు అంశాలపై కూడా హరీష్ రావు ఆ కాళేశ్వరం కమిషన్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. కాబట్టి దీనికి సంబంధించినంతవరకు కూడా ఇప్పటివరకే ఆ కేసీఆర్ కూడా హరీష్ రావు వివరించినట్టు కూడా సమాచారం. దాదాపు ఆ 2 గంటల పాటు కూడా ఇరువురు మధ్య ఆ సమావేశం కొనసాగిందని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఫామ్ హౌస్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ ఫామ్ హౌస్ వర్గాల చెప్తున్న ప్రకారం మాత్రం హరీష్ రావుకు సంబంధించినంత వరకు మాత్రం హరీష్ రావుని ఏవైతే ఆ ప్రశ్నలు కాళేశ్వరం కమిషన్ అడిగిందో రేపు అంటే ఎల్లుండి కమిషన్ ముందు కూడా కేసీఆర్ అటెండ్ అవ్వబోతున్నారు. కాబట్టి కేసీఆర్ని ఎలాంటి ప్రశ్నలు కూడా ఆ కమిషన్ వేయబోతుంది, కమిషన్కు ఏ విధంగా వివరించబోతున్నారు అన్న దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎల్లుండి ఉదయం ఆ కేసీఆర్ ఆ ఫామ్ హౌస్ నుంచి నేరుగా బీఆర్కే భవన్కి వస్తారా, లేదంటే కూడా తన నివాసం నందినార్లో ఉన్న ఇంటికి కూడా వస్తారా అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. భారీగా కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ కార్యకర్తలు అదేవిధంగా నేతలు కూడా ఆ బీఆర్కే భవన్ వద్దకు కూడా చేరుకునే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ ఏదైతే తెలంగాణలో మాత్రం కాళేశ్వరాన్ని ప్రజలకు నీటిని అందించే విధంగా కూడా, రైతాంగానికి నీటిని అందించే విధంగా, పరిశ్రమలకు నీటిని అందించే విధంగా కూడా ఆ ప్రాజెక్టు చేపడితే కూడా ఆ ప్రాజెక్టు పైన కూడా కమిషన్ ఎందుకు ఒక రాజకీయ కక్షతో మాత్రమే ఆ కేసీఆర్కు నోటీసులు ఇచ్చిందని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు తెలుపుతున్నారు. కాబట్టి రాజకీయ కక్షలో భాగంగానే కాళేశ్వరం కమిషన్ వద్దకు కూడా ఆ కేసీఆర్ రావాలని చెప్పేసి, విచారణకు రావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇవ్వడం పట్ల కూడా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కమిషన్ వద్దకి కేసీఆర్ చేరుకునే ఆ సమయంలో కూడా భారీగా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాళేశ్వరం కమిషన్ ఆ కేసీఆర్ని ఎలాంటి ఆ ప్రశ్నలు వేయబోతుంది, వాటికి కేసీఆర్ ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. శీలా.